న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించిన వైఎస్ షర్మిల. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన పాలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే విడుదల చేసేంత వరకు రాస్తారోకోలు, ధర్నాలు. ఇక డీటెయిల్స్ చూస్తే పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం బల్లిపాడు గ్రామంలో పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థినుల పట్ల హెడ్ మాస్టర్ నెహ్రూ అసభ్య ప్రవర్తన. తల్లిదండ్రులు మాస్టర్ను కఠినంగా శిక్షించాలంటూ నిరసన. పాఠశాల స్కూల్ వంటగదిలోకి చిన్నారులను తీసుకువెళ్లి అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు పోలీసులకు తెలిపిన చిన్నారులు. సెల్ ఫోన్లో వీడియోలు చూపించి చిన్నారులను ప్రలోభ పెడుతున్నట్లు ఫిర్యాదు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు నిందితుడికి వెంటనే శిక్ష పడేలా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. విద్యా బోధనలు చెప్పే గురువు వృత్తిలో ఉండి ఇలాంటి పనులు చేయడం చాలా హేయమైన పని అని, ఇటువంటి వారికి కఠినమైన శిక్ష పడేలా చూడాలని పోలీసు వారిని వెంటనే ఆదేశించారు. వాడు చాలా నీచంగా, నికృష్టంగా, ఒక మృగం కన్నా హీనంగా అతని ప్రవర్తన దారుణంగా ఉంది. అది తెలిస్తే ఇంటే కూడా ఒళ్ళు దగ్గులు పొడుస్తుంది. అటువంటి నీచమైన, అంటే 60 సంవత్సరాల వయసు వచ్చి ఇటువంటి పనులు చేయటానికి మరి అది మనసు ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. ఆ చిన్నారులు 9 మంది పిల్లల్ని భయభ్రాంతులు చేసి వైర్లతో కొట్టి ఎప్పటికప్పుడు దారుణంగా అతను వాళ్ళని మానసిక చేస్తూ, అందులో ఒక అమ్మాయి తెగించి బయట చెప్పబట్టి ఈ విషయాలన్నీ బయటపడి అతని మీద ఎస్సీ అట్రాసిటీ కేసు, ఆల్రెడీ రేప్ కేసు, అలాగే అన్ని రకాల కేసులు కూడా, అంటే లైఫ్ పడే విధంగా ఆ కేసులన్నీ సుప్రీంకోర్టు లెక్కల ప్రకారంగా ఆ కేసులన్నీ కూడా డిఎస్పీ గారు, సిఐ గారు పెడతాం జరిగింది. పోస్కో యాక్ట్ ప్రకారంగా అతనికి యావజ్జీవ శిక్ష పడే విధంగా ఆ కేసులన్నీ పెట్టడం జరిగింది. ఇది అత్యంత మరి దారుణంగా అతన్ని సెక్షన్ల ప్రకారం అతని శిక్ష అర్హుడు అయ్యే విధంగా చట్టం తన పని పకడ్బందీగా చేసే విధంగా, ఇంకా వేరే వాళ్ళు ఎటువంటిది ఆలోచన కూడా రాకుండా ఉండే విధంగా ప్రత్యేకించి పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరొకళ్ళ కానీ ఆ ఆలోచన బ్రెయిన్లో రాకుండా ఉండే విధంగా ఈ సెక్షన్లతోటి, ఈ కోస్కో చట్టం ద్వారా అతన్ని యావజ్జీవ శిక్ష పడేటట్టుగా అయ్యే విధంగా చేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ చిన్నారులందరూ సేఫ్గా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ట్రీట్మెంట్ ఇచ్చి పంపించే ఏర్పాటు చేస్తామని, ఇటువంటి మళ్ళీ జరగకుండా ఉండే విధంగా ఆయా హెచ్ఎంస్ని, ఆయా డిఓల్ని అందరినీ కూడా హెచ్చరించి అందరినీ కూడా కౌన్సిలింగ్ చేసే విధంగా, వేరే మొత్తం ఆలోచన ఎవరికి రాకుండా ఉండే విధంగా, ఒక కన్న బిడ్డల కన్నా ఎక్కువ చూసుకునే విధంగా అందరికీ కూడా కౌన్సిలింగ్ చూసే విధంగా ఏర్పాటు చేస్తామని. పూర్వపు తహసీల్దారులైన తలపుల స్వాతి, ఐఎస్ ప్రసాద్ కు పట్టిన గతే భూ పంపిణీలో అక్రమాలు చేస్తున్న పొదలకూరు ప్రస్తుత తహసీల్దార్ వీర వసంతరావుకు పడుతుందని మాజీ మంత్రి, టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. మండలంలోని అమ్మవారిపాలెం గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు సోమిరెడ్డికి అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ, సర్వేపల్లి నియోజకవర్గంలో వైసీపీ నాయకులంతా టీడీపీలో చేరుతుంటే మంత్రి కాకాని మాత్రం వైసీపీ వాళ్ళని వైసీపీలోనే చేర్చుకుంటున్నారన్నారు. తనని తాట తీస్తానని చెప్పే మంత్రి కాకానికి త్వరలోనే సర్వేపల్లి ప్రజలు చెంపలు వాయించనున్నారని, మొదటి పంటకే నీళ్లు ఇవ్వలేక మండలంలో 12,000 ఎకరాలు బీడు పెట్టించారని, అటువంటి వాడు వ్యవసాయ మంత్రిగా ఉండడం దురదృష్టకరమన్నారు. భూ పంపిణీలో అనేక అక్రమాలకు పాల్పడుతున్న పొదలకూరు తహసీల్దార్కి పూర్వపు తహసీల్దార్లు స్వాతి, ప్రసాద్లకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు కాళ్లు పట్టుకుని కాపాడమని ప్రాధాయపడిన కాకాని ఆయన్నే చర్చకు పిలిచేంత తలపొగరా అన్నారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు, ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు ఉంటే ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా రాష్ట్రం ఏమైపోవాలని చెప్పేసి నేను అడుగుతా ఉండా. మీకు ఒక్కటి
ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎప్పుడైనా మీ సాయిల్ హెల్త్ కార్డు ఇచ్చారా? భూసారి పరీక్షలు చేశారా? మీకు జింక్, బోరాన్, జిప్సం ఎవరికైతే ఆ టెస్ట్ భూసారి పరీక్షలు చేసి ఇక్కడ బెత్తలపల్లిలో ఒక్క బిఆర్ఏ ఆయన మరదలు కోటలో రెవెన్యూ ఆఫీసర్గా పనిచేస్తుంటే, రెవెన్యూ ఆఫీసర్ ఆమె కోటలో ఇచ్చారంట అమ్మాయిని, మరదల్ని, శ్రీలక్ష్మి. ఆమెకి 2 ఎకరాల 80 సెంట్లు, ఇంకొక చెల్లెలకి, ఇంకొక మరదలకి 14 ఎకరాల 80 సెంట్లు ఒక్క బిఆర్ఏ రాసుకుంటే, దాంట్లో హరిజనులు, ఎస్సీలు ఎప్పటి నుంచో సాగు చేసుకుంటుంటే వాళ్ళని లేవగొట్టేసి 14 ఎకరాల 80 సెంట్లు ఆయన ఫ్యామిలీకి ఇస్తే న్యాయమా అని చెప్పేసి అడుగుతుందా. ఈ రోజుకి లిస్టు బయట పెట్టమన్నా, మాకు కలెక్టర్కి నేను సమాచారం కింద పెడితే, ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ కింద అడిగితే 3,300 ఎకరాలు ఇచ్చాడు సర్వేపల్లి నియోజకవర్గం. అది కదా మంత్రి 6,000, 7,000 అని చెప్తుంటే 3,300 ఇచ్చామంటే జాయింట్ కలెక్టర్ ఫోన్ చేసి సార్ మేమైతే మా కలెక్టర్ కార్యాలయం నుంచి 3,300 ఎకరాలే అప్రూవ్ చేశాం, అంత పైన ఉంటే మాకు తెలియదు సార్. ఇప్పుడు ఎంఆర్ఓలు ఏమైపోయినారు? ఈ ఎంఆర్ఓ చెప్తుండా పొదలుకోరు ఎంఆర్ఓ, నువ్వు ఎక్కడున్నా నిన్ను వదిలిపెట్టను, జాగ్రత్త అనుభవిస్తావు. స్వాతికి పట్టిన స్వాతి కదా, స్వాతి ముత్యం, స్వాతి ఇప్పటికి 3 ఏళ్ళు అయిపోయింది, సస్పెండ్ అయిపోయి. అదే గతి నీకు పట్టిస్తా. ప్రసాద్ సస్పెండ్ అయిపోయాడు, వెంకటాచలం, కాకాని గోవర్ధన్ రెడ్డి పుణ్యం 2 ఎంఆర్ఓలు సస్పెండ్ అయిపోయినారు, 5 మంది జైలుకు పోయినారు. అయినా కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం లేదా? అంటే నువ్వు కూడా నూకేస్తున్నావా డబ్బు? దొంగ పట్టాలు ఇచ్చేసి డబ్బులు పంచుకుంటున్నావా? నువ్వు ఏమనుకుంటావు? నువ్వు జాగ్రత్త, నువ్వు తహసీల్దార్ అనుకుని నీ ఇష్ట ప్రకారం ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతాను, ఈ లోపల 1-2 కోట్లు వేసుకుంటాను బ్యాగ్ లో అనుకుంటే వెంటాడుతా, జాగ్రత్త అని చెప్పి అలా చేస్తున్నా. నాకు కావాల్సింది న్యాయంగా. సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబుపై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి విమర్శల వర్షం కురిపించారు. సోమవారం కర్నూలు ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశానికి కర్నూలులో పర్యటించిన ఆమె సాయంత్రం 4 గంటలకు నంద్యాల చెక్పోస్టుకు చేరుకుని అక్కడి నుంచి రోడ్ షో, సి క్యాంప్ దాకా నిర్వహించారు. సభకు కర్నూలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కె బాబురావు మరియు నంద్యాల డీసీసీ అధ్యక్షులు జంగంటి లక్ష్మీ నరసింహ యాదవ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షులు షర్మిలమ్మ మాట్లాడారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రత్యేక హోదా కోసము నిరాహార దీక్షలు కూడా చేశారు జగనన్న గారు. ఆఖరికి ప్రత్యేక హోదా కోసము జగనన్న గారు మూకుడుగా రాజీనామాలు చేద్దాము రమ్మని తెలుగుదేశం పార్టీ ఎంపీలను కూడా రమ్మన్నాడు, తెలుగుదేశం పార్టీని కూడా ఆహ్వానించారు. మనం అందరూ రాజీనామాలు చేస్తే ప్రత్యేక హోదా ఎందుకు రాలో చూద్దాము అని జగనన్న రోజు సవాలు విసిరారు. కానీ జగనన్న గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క రోజైనా జగనన్న గారు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేశారా? ఇటు చంద్రబాబు గారైనా ఇటు జగనన్న గారైనా ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన పోరాటం చేసింది లేదు. బీజేపీ పార్టీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా అదే బీజేపీ పార్టీకి బానిసలుగా మారారు జగనన్న గారు, చంద్రబాబు గారు. బీజేపీ పార్టీ మన పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా చేయాల్సి ఉంది, 90% నిధులు ఇవ్వాల్సి ఉంది. మన పోలవరం ప్రాజెక్టు ఇంతవరకు అవుతా పట్టాలేదు, ఎవరు పట్టించుకోవడం లేదు. బీజేపీ పార్టీ ఇయ్యమో అని తేల్చి చెప్పినా కూడా ఇటు జగనన్న గారైనా అటు చంద్రబాబు గారైనా ఒక్కరూ ప్రశ్నించారు బీజేపీ పార్టీ. మరి వీళ్ళకి బీజేపీ బానిసలు కాక ఇంకా ఏమన్నారు? బీజేపీ పార్టీ ఒక్క మేలు చేయడం మన రాష్ట్రానికి, బీజేపీ పార్టీ ఒక్క మేలు చేయడం మన రాష్ట్రానికి. మనకు ప్రత్యేక హోదా ఇవ్వదు, మనకు పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వదు, మనకు రాజధాని ఇవ్వదు, మనకు రావాల్సిన మెట్రోలు ఇవ్వదు.
ఇంతమంది ఎంపీ నుండి కనీసం మనకు రావాల్సిన ప్రత్యేక హోదా కోసం ఒక్కసారి కూడా ప్రశ్నించకపోతే ఇక ఈ పార్టీలకు, ఈ ఎమ్మెల్యేలకు, ఈ ఎంపీలకు, ఈ పదవులు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన పాలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్, గజపతిరాజు నియోజకవర్గం ఇన్ఛార్జ్ పూసపాటి అదితి విజయలక్ష్మి, గజపతిరాజు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రజలు ఒప్పుకుని ఇచ్చిన బిరుది, ఏ ప్రభుత్వం ఇచ్చిన బిరుది కాదు. ఆయన ప్రవర్తన వల్ల ఆయనకు వచ్చింది. ఎన్ని ఒత్తిళ్లున్నా, ఎన్ని దశాబ్దాలు జైల్లో పెట్టినా, అంటే జైల్లో ప్రజల డబ్బు దొంగతనం చేసి వెళ్ళా, ప్రజల్లో స్వతంత్ర భావాల్ని పెంచడానికి ఆయన, ఆ మహాత్ముడు చేసిన పని మన అందరికీ ఆదర్శంగా ఉండాలని, స్వతంత్రంలో త్యాగాలు ఇచ్చేసిన వాడు. ఆ రోజులో రాజకీయం అంటే జైలు శిక్షలు, ఇప్పుడు రాజకీయాలు జైలు శిక్షలు కావు. మన ప్రభుత్వం అంటే పంచాయతీని కూడా దోపిడీ చేస్తున్న విషయము నేను చెప్పక్కర్లే. పంచాయతీలు ఉండాలని, ఆ స్వరూపాలు రావాలని ఆ మహాత్ముడే అనుకున్నాడు. అందరూ కలిసి మెలగాలని, హెచ్చు తగ్గ సోషల్ స్ట్రక్చర్ లో ఉండరాదని, మానవుడు గౌరవంగా మానవ జీవితంని గడపాలని ఆయన ప్రయత్నించడం మనకొకరే కాదు, ప్రపంచ శాంతి కోసం ఆయన జీవన ధార పోయడం చరిత్ర ద్వారా మనకి స్వతంత్రంలో, మాలాంటి మనుషులు స్వతంత్ర దేశంలో పుట్టాం. క్రీడాకారుల్లో ప్రతిభను వెలికి తీసేందుకు ఆడుదాం ఆంధ్ర పోటీలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు వైసీపీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి, ఎంటీఎంసీ అధ్యక్షులు దొంతిరెడ్డి వేమారెడ్డి అన్నారు. మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని పెనుమాకలో ఆడుదాం ఆంధ్ర పోటీలలో గెలుపొందిన వారికి చిరంజీవి, వేమారెడ్డి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఇవాళ ఈ రోజున ఇక్కడ పెనుమాక జూనియర్ కాలేజీలో తాడేపల్లి మండలం మంగళగిరి కాన్స్టిట్యున్సీ స్థాయిలో ఇక్కడ పోటీలు నిర్వహించడం జరిగింది. ఫైనల్స్ కాన్స్టిట్యున్సీ స్థాయిలో ఫైనల్స్ పోటీలు నిర్వహించడం జరిగింది. క్రికెట్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ అండ్ వాలీబాల్, ఈ 5 గేమ్లు కూడా ఇక్కడే నిర్వర్తించారు. చాలా సంతోషం. అంటే కొన్ని సంవత్సరాల క్రితంలో ఎట్లా ఉండేదంటే గ్రిగ్గులు నుంచి మళ్ళా సెంట్రల్ గ్రిగ్ ఉండేది, జిల్లాకు ఉండేది, ఆ విధంగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే కాన్స్టిట్యున్సీ స్థాయిని మార్చారు. బట్ థింగ్ ఏంటంటే ఈ విధమైన స్పోర్ట్స్ కండక్ట్ చేయడం, గేమ్స్ కండక్ట్ చేయడం చాలా గొప్ప విషయం. అవి మానేసారు, చాలా కాలమైంది, చాలా సంవత్సరాలు అయింది అనుకుంటా. పీటీలు కూడా తెలుసు, ఏదో మన స్కూల్ లెవెల్లో ఆడుకోవటమే. ఇక్కడ గ్రౌండ్ ఉంది కాబట్టి బ్రహ్మాండమైన గ్రౌండు, చాలా అదృష్టం. పెనమాక జూనియర్ కాలేజీ కానీ హై స్కూల్ కానీ మంచి గ్రౌండ్ ఉంది. ఈ గ్రౌండ్ ఉంటే సరైన ఆటగాడికి కడుపు నిండిపోద్ది ఈ గ్రౌండ్ చూస్తే. ఎందుకంటే ఏదో మేము కూడా మా బాల్యంలో మేము కూడా ఆడాం. ఏదో జిల్లా స్థాయిలో అంటే కృష్ణా జిల్లా మున్సిపల్ హై స్కూల్లో చదివాము, మేము ఇక్కడికి రాలా. అప్పుడు మాకు ఇక్కడ పెనమాక హై స్కూలు, ఇక టౌన్కి వెళ్ళేవాళ్ళం కొందరు సీతనారాయణ హై స్కూల్లో చదివేవాళ్ళు. ఇక విజయవాడ నుంచి కృష్ణా జిల్లాలో ఆడాం. కృష్ణా జిల్లా విన్నర్స్గా
మేము వచ్చాం బాల్ బ్యాడ్మింటన్లో. సో అదొక రోజులు ఇవి. ఎందుకంటే ఈ క్రీడలు అనేవి ప్రతి ప్లేయర్కి కూడా కొంత డిసిప్లిన్ అలవడుతుంది ప్రతి ప్లేయర్కి. ఎందుకంటే కరెక్ట్గా కోర్టుకి వెళ్ళాలి, ఆ టైము పీటీలు వెంట పడతారు, బెత్తం తీసుకుని నిలబడతారు, వాళ్ళు టయానికి రావాలి, విజిలేస్తారు, మనం టయానికి అటెండ్ అవ్వాలి. డిసిప్లిన్ అనేది మనుషులకి ప్లేయర్స్కి బాగా అలవాటు అవుతుంది. ఏ వ్యక్తిలో అయితే డిసిప్లైన్ ఉందో ఆ వ్యక్తి జీవితం రాణిస్తుంది. టేక్ ఇట్ గ్రాంటెడ్. ఎవరైనా చెప్పండి మీరు, ఇవాళ ఏ విభాగంలో అయినా ఏ గేమ్లో అయినా ఒక మాదిరిగా రాణించిన ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ జీవితంలో చాలా బాగుంటాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం వై రామవరం మండలం గుర్తేడు గ్రామంలో అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు జైహో వాలీబాల్ టోర్నమెంట్ ఏఎస్పీ జగదీష్ ఆడహల్లి ఆధ్వర్యంలో రాజ ఒమ్మంగి సీఏ వెంకటేశ్వరరావు, మారేడుమిల్లి ఎస్ఐ రాము, గుర్తేడు ఎస్ఐ సాయి కుమార్, వై రామవరం ఎస్ఐ సంతోష్ సమక్షంలో వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన ఏఎస్పీకి ముందుగా గుర్తేడు పాత కోట సర్పంచ్లు శాలువా కప్పి సన్మానించారు. ఈ పోటీల్లో దాదాపు 35 జట్లు పాల్గొన్నాయి. వీరిలో మొదటి బహుమతి, రెండవ బహుమతి, మూడవ బహుమతి గెలిచిన టీంలకు ఏఎస్పీ చేతుల మీదుగా నగదు బహుకరించారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్క టీంకు వాలీబాల్ కిట్లు అందించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ జగదీష్ ఆడహల్లి మాట్లాడుతూ యువత గంజాయి, సారా, కోడిపందాలు, పేకాట వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. యువత క్రీడల్లో ముందుకు రాణించాలన్నారు. ఇక్కడ మనకి ఒక మంచిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికైనా ముందు అందరికీ ఈ వాలీబాల్ టోర్నమెంట్ అండ్ మెడికల్ క్యాంప్ మీకు ఒక పండుగ లాగానే అయిపోయింది అనుకుంటున్నాను నేను. సో దానికోసం కూడా థ్యాంక్ యూ. ఉన్నారు అనుకుంటున్నాను, వాళ్ళకైనా మీరు చాలా 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 ఫార్ బెటర్ ఆడుతున్నారు. ఇప్పుడు ఒకరిది షార్ట్ చూస్తున్నాను నేను, చాలా అంటే చాలా మంచిగా ఆడారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని టీం వచ్చినాయి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్, ఎందుకంటే మీరు పార్టిసిపేషన్ చేశారు. అండ్ అలాగే స్పెషల్ థ్యాంక్స్ గోస్ టు అందరికీ, ఫస్ట్ ర్యాంక్ ఎవరు ఉన్నారు, సెకండ్, థర్డ్ ఎవరెవరు వచ్చారో అందరికీ కూడా స్పెషల్ కంగ్రాచులేషన్స్. జస్ట్ మనం ఒక నెల ముందునే ఒక కానిస్టేబుల్కి ట్రైనింగ్ మనం స్టార్ట్ చేశాము. అప్పుడు అందరికీ మన రంపచోడవరం సబ్ డివిజన్లో ఎంతమంది యూత్స్ ఉన్నారో అందరికీ చెప్పాము. మనం ఎవరెవరు ఇంట్రెస్టెడ్ ఉన్నారో కానిస్టేబుల్ అవ్వడానికి వాళ్ళందరికీ మనకి అప్లికేషన్ జరుగుతుంది. సో ఏం లేదు, మీరు ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడు అవకాశం వస్తుంది మీకు, మీరు అప్పుడు వస్తే మన దగ్గర మనకి ట్రైనింగ్ కావాలి అని వస్తే మనం ఖచ్చితంగా మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. అండ్ ఐటీడీఏ నుంచి కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి రెడీ ఉన్నాం. మెడికల్ క్యాంప్లో మనం డాక్టర్స్ వచ్చారు, స్టాఫ్ నర్స్ వచ్చారు, వాళ్ళు కూడా చాలా చాలా కష్టపడి వచ్చారు అండ్ చాలా గుడ్ సర్వీస్ చేశారు. వాళ్ళకి కూడా ధన్యవాదాలు. అలాగే ఈ షార్ట్ నోటీస్ ఒక 2-3 రోజులునే ఈ మనకి కమ్యూనిటీ పోలీసింగ్ అన్నదాంటి ఇక్కడ ప్లాన్ చేశారు. ఎస్ఐ గుర్తేడు అండ్ సిఐ రంపచోడవరం, సిఐ మారేడుమిల్లి అందరూ ఎక్కువ హార్డ్ వర్క్ చేసి ఒక 2-3 రోజులని ఇంత పెద్ద ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు. వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్. నేను ఎప్పుడు కూడా ఫ్రీ ఉంటాను, మీరు మోస్ట్ వెల్కమ్ మీరు అందరికి. థ్యాంక్ యూ. రహదారి జాతీయ భద్రతా మాసోత్సవంలో భాగంగా ఈరోజు మార్కాపురం ఆర్టీఓ కార్యాలయం నందు ఆటో డ్రైవర్లకు, ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్లకు రహదారి భద్రతపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. అనంతరం డ్రైవర్లకు కంటి పరీక్షలు, రక్త పరీక్షలు, హెల్త్ చెకప్లు నిర్వహించారు. ఈరోజు మార్కాపురం టౌన్లో రహదారి భద్రత మాసోత్సవంలో భాగంగా స్కూల్ బస్సు డ్రైవర్లకు మరియు మోటార్ క్యాబు, మ్యాక్సీ క్యాబు డ్రైవర్లకి, లారీ డ్రైవర్లకి మెడికల్ హెల్త్ చెకప్ మరియు ఐ టెస్టింగ్ చెకప్ క్యాంపు ఫ్రీగా ఇక్కడ రవాణా శాఖ మార్కాపురం వారి తరఫున నిర్వహిస్తున్నామండి. ఇందులో భాగంగా ఈరోజు
డాక్టర్ వెంకటేశ్వర నాయక్ మెడికల్ ఆఫీసరు మరియు డాక్టర్ ప్రసాద్ గారు ఆప్థమాలజిస్ట్ ఇక్కడికి ఇచ్చేసి ఉన్నారు. వారి సహకారంతో మనం ఈ వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందండి. నేను డ్రైవర్లకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే జాతీయ రహదారి భద్రతా మాసోత్సవంలో భాగంగా అందరూ రహదారి ప్రమాదాలను నివారించాలని, అందులో భాగంగా మనం రహదారి సూత్రాలు భద్రతా నియమాలు పాటిస్తూ ప్రమాదాలు నివారించాలని ఈ మాసోత్సవంలో భాగంగా మీరందరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రమాదాలు జరగకుండా కాపాడాలని, ప్రతి ఒక్కరూ టూ వీలర్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని, కార్లు లైట్ మోటార్ వెహికల్స్ నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, మద్యం మత్తు పదార్థాలు సేవించి మరియు హై స్పీడ్ ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీకోసము, మీ పిల్లల కోసం, మీరు ప్రజల కోసము రోడ్డు ప్రమాదాలు నివారించాలని. ఒక ప్రాణం పోతే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి ఈ సందర్భంగా మీరందరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మీ వాహనాలు నడపాలని విజ్ఞప్తి చేస్తున్నాను. రహదారి భద్రత మన అందరి బాధ్యత అనే నినాదం ఉంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ రహదారి భద్రత మన అందరి బాధ్యతగా స్వీకరించి మీరు ప్రమాదాలు నివారించాలని కోరుతున్నాను. 25,000 ఉపాధ్యాయ పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని నిరుద్యోగ జేఏసీ యుత ఏఐఎఫ్ఐ డివైఎఫ్ఐ కలిసి ప్రభుత్వం మీద డిఎస్సి విడుదల చేసేంత వరకు రాస్తా రోకోకు ధర్నాలు చేపడతామని తెలియజేశారు. గత 5 ఏళ్ళ నుంచి కూడా 2019లో మేము ముఖ్యమంత్రి గారితో పాదయాత్ర చేశాము. డిఎస్సి వస్తుంది, 23,000 పోస్టులు వస్తాయని అప్పుడే మేనిఫెస్టోలో చెప్పారు. ఇప్పటికీ కూడా 5 ఇయర్స్ అయిపోయినా ఎదురు చూస్తున్నాం, ఏ రోజు వస్తుందని కళ్ళకన్నాం. ఒక పూట తింటూ 2 పూటలు మానేసి ఇలాగా ఎంతో బాధపడుకు అప్పులు చేసి మేము మా డిఎస్సి సాధించాలని ఒక తపనతో ప్రతి ఒక్క నిరుద్యోగ కూడా అంత కష్టపడి చదివేటప్పుడు ఇదిగో డిఎస్సి అదిగో డిఎస్ అంటూ ఇలా మాయ మాటలు చెప్పడం, చేయూత అంటూ చేదోడు అంటూ ఇలా మా నుంచి ఆ టెట్ డిఎస్ నోటిఫికేషన్ వదలడము, మా నుంచి డబ్బులు వసూలు చేసుకోవడము, ఇట్లా ప్రతి ఒక్క నిరుద్యోగులు కూడా నిరాశ నిస్పృహ గురైపోతున్నారు. ఒక్క మాట ఆలోచించండి మీరు. ఒక మీడియాకు మేము చెప్తూ విన్నవించే విషయం ఏంటంటే కానిస్టేబుల్ అని ఎస్ఐ అని ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కైనా గవర్నమెంట్ రిలీజ్ చేసిన నోటిఫికేషన్కి ఒక్కరోజు ఎక్కువైపోతే రిజెక్ట్ చేస్తారు. అది మన ప్రతి ఒక్క ఎంప్లాయీకి అన్ఎంప్లాయీ ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక్కరోజు ఎక్కువైపోతే ఒక్కరోజు అట్లాంటిది 5 ఇయర్స్ ఇది మా డిఎస్సి మా సాధించాలని తపనతో ఒక కసితో పిల్లలు ఇలా కుటుంబాలు ఈదురు పాలైపోయి మేము డిఎస్సి సాధించాలని తపనతో ఉండేటప్పుడు ఎందుకండి ఈ దొంగ మాటలు? లెక్క కట్టాక అంటాడు, రేపు నోటిఫికేషన్ అంటాడు, పండగ పోయాక పబ్బం గడిపోయాక అంటాడు. మాయ మాటలు దొంగ మాటలతో కాదండి. ఈ రోజు ఎలక్షన్ టైం, ఇది 2 మంత్స్ ఉంది. ఈ టైంలో మమ్మల్ని సాటిస్ఫై చేయాలి. మా ఓట్ బ్యాంకింగ్ కోసం వాళ్ళు మా దగ్గరికి వచ్చి ప్రాధాన్యపడాలి. అట్లాంటిది మేము ప్రాధాన్యపడుతున్నాం. ఎందుకంటే ఒకరోజు చూడండి, అంగన్వాడీలు వాళ్ళు చేసినట్టు వాళ్ళు టీడీపీ కార్యకర్తలు అన్నారు. మాకు అనవసరం, మాకు పొలిటికల్గా మాకు అనవసరం. ప్రతి నిరుద్యోగ డిఎస్ అభ్యర్థి కూడా మీతో పాదయాత్ర చేసాము. ఈ 5 ఏళ్ళు కూడా మీ వెంటే ఉన్నాము. మాకు డిఎస్సి కావాలి అని ఒకటి అడుగుతున్నాం. నేను, నా భార్య, నా తల్లిదండ్రులు, నా రిలేషను కొన్ని కోచింగ్ సెంటర్లు లక్షల్లో ఓట్లు ఉన్నాయి. మర్చిపోకు, కేసీఆర్ పట్టిన గడ్డ నీకు పడుతుంది. దయచేసి అర్థం చేసుకో. నువ్వు మాకు యాంటీ కాదు, జగన్ అన్న నీ సట్టలు వేసుకొని తిరిగాం. అట్లాంటిది మమ్మల్ని నిలువు దోపిడీ చేస్తున్నావు, తప్పు. సత్యబాబు గారు మా ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటే ఎంతో ప్రౌడ్గా ఫీల్ అయ్యాం. ఈ రోజు కూడా ఒక క్లారిటీ లేకుండా ఒక షెడ్యూల్ దరఖాస్తు టెట్ దరఖాస్తు 1 తారీఖు నుంచి టెట్ దరఖాస్తులు అంటాడు. దీన్ని బట్టి షెడ్యూల్ ఇస్తారా? రేపు ఆయన విజయవాడ వెళ్ళిపోతారు. 31 క్యాబినెట్ మీటింగ్ అన్నారు. ఈయనేమో స్పెషల్ స్టేటస్ కోసం ఢిల్లీ వెళ్ళిపోతారు. ఈయన ఈ స్టేట్మెంట్ చూడండి, ఢిల్లీ వెళ్ళిపోతారు ఆయన. ఈయనేమో విజయవాడ వెళ్ళిపోతారు. మా నుంచి అప్లికేషన్ దండుకుంటాడు, టెట్టకని డబ్బులు దండుకుంటాడు. చిల్లర బతుకులు వద్దు, శవాల పైన చిల్లర డబ్బులు ఏరుకుని బతుకు మాకు వద్దు. మాకు డిఎస్సి ముద్దు, మాకు కావాలి మెగా డిఎస్సి ముద్దు.
2014 నుంచి 2019 వరకు నెల్లూరు నగరాన్ని మాజీ మంత్రి పొంగూరు నారాయణ ఎంతో అభివృద్ధి చేశారని నారాయణ కుమార్తె శరణి తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలందరూ ఆలోచించి ఈ ఎన్నికల్లో గట్టి నిర్ణయం తీసుకోవాలని ఆమె ప్రజల్ని అభ్యర్థించారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరం 10వ డివిజన్లోని ఏసీ నగర్, బీసీకేసీ, కళ్యాణ మండపం స్ట్రీట్, వెంకయ్య స్వామి టెంపుల్ తదితర ప్రాంతాల్లో తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు తిరుమల నాయుడు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలతో కలిసి ఆమె పర్యటించారు. ముందుగా డివిజన్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి నారాయణ చేసిన అభివృద్ధి తెలియజేశారు. ఈసారి ఎన్నికల్లో మా నాన్నకు అండగా నిలవాలని ఆమె కోరారు. ఇంటింటి తిరుగుతున్నాము. మీ అందరికీ తెలుసు, నారాయణ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే నారాయణ. మా నాన్నగారు చాలా అంటే చాలా కృషి చేశారు. చాలా పట్టుదలతో, గట్టి సంకల్పంతో ఎలా అన్నా నెల్లూరుని మెట్రోపాలిటన్ సిటీగా చేయాలి అని ఎన్నో కలగన్నారు. ఎన్నో ఆశలతో కృషి చేసి పట్టుదలతో చాలా స్కీమ్స్ చేశారు. ఉదాహరణకి మీకు చెప్పాలంటే నెల్లూరులో ప్రతి ఒక్కరికి ఒక సొంత ఇల్లు ఉండాలి అని ఎంతో పట్టుదలతో 47,000 ఇల్లుతో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. కానీ అది మధ్యలోనే ఆగిపోయింది. చాలామందికి ఇల్లు ఆల్రెడీ అయిపోయాయి. కానీ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్ ఆ ఇల్లుని అక్కడే ముగించేశారు. అండ్ అదొకటే కాదండి, మీరు నెల్లూరులో మీ అందరికీ తెలుసు దోమల ప్రాబ్లం ఎక్కువ ఉందని. సో దోమలను ఎలానా అరికట్టాలని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా స్టార్ట్ చేశారు. అది 90% సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. కానీ వైసీపీ గవర్నమెంట్ వచ్చి అది ముగించేసింది. ఇదొకటే కాదు, మీరు ఇప్పుడు చూస్తున్న రోడ్స్, నెల్లూరులో చాలా వరకు మీరు చూస్తున్న రోడ్స్ అన్నీ సీసీ రోడ్స్ అండి. మా నాన్నగారే చేశారు. ఎలా అన్నా రోడ్స్ బాగుండాలి అని గట్టి సంకల్పంతో, కృషితో అందరినీ మోటివేట్ చేసి మరీ చేశారండి. ఇలా ఎన్నో రకరకాలమైన ప్రాజెక్ట్స్ చేశారు అభివృద్ధి కోసం. మీరు ఒక్కటి ఆలోచించండి, వైసీపీ గవర్నమెంట్ వచ్చి 5 ఏళ్ళు అయింది. కానీ 5 ఏళ్ళలో ఎంత అభివృద్ధి చేశారు. మీ ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాను, మీరు ఒకసారి ఇది ఆలోచించి గట్టి నిర్ణయం తీసుకోండి. అప్పుడు ఓట్ చేయండి. మా నాన్నగారికి ఓట్ చేయండి, సైకిల్ గుర్తుకు ఓట్ చేయండి, మా నాన్నగారిని గెలిపించండి. ఖచ్చితంగా మా నాన్నగారు ఎక్కడైతే ప్రాజెక్ట్ స్టాప్ చేశారో ఖచ్చితంగా అవన్నీ స్టార్ట్ చేస్తారు. నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఈరోజు పొంగూరు నారాయణ గారి కుమార్తె శరణి గారు 10వ డివిజన్లో 214, 215 బూత్లలో ఇంటింటికి కూడా వెళ్ళి నారాయణ గారి హయాంలో జరిగినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో వారందరికీ కూడా తెలియజేసి చెప్పి రాబోయేటటువంటి ఎన్నికల్లో నారాయణ గారికి సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపించాలని అందరిని కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. మేడం తోటి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు పంచుకున్న సందర్భాలు ఏదైతే గతంలో రోడ్స్ ఉన్నాయో, గతంలో 60,000, 70,000 ఉన్న అంకణం ఈరోజు నారాయణ గారు మంత్రి అయిన తర్వాత ఎండ్ టు ఎండ్ రోడ్స్ వేసి దాదాపు ఈరోజు 3 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు ఈరోజు అంకణం ఇక్కడ పలుకుతూ ఉందంటే నారాయణ గారు. అదేవిధంగా నెల్లూరు నగరంలోని రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, ఎల్ఈడి లైటింగ్ కానివ్వండి, ఏసీ బస్ షెల్టర్లు కానివ్వండి, నుడా పరిధిలో వచ్చేటటువంటి పార్కుల డెవలప్మెంట్ కానివ్వండి, ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు నారాయణ గారు చేశారు. ఈరోజు నెల్లూరు నగరంలో ప్రతి ఒక్క ఓటర్ దగ్గరికి వెళ్ళి ధైర్యంగా ఓటు అడగగలిగే హక్కు ఈరోజు నారాయణ గారికే ఉంది. గుంటూరు పార్లమెంట్ పరిధిలోని పొన్నూరు నియోజకవర్గంలో జరిగిన రా కదిలిరా బహిరంగ సభకు తరలివచ్చిన తెలుగుదేశం, జనసేన కార్యకర్తలకు, నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు తాళ్ల వెంకటేష్ యాదవ్ అన్నారు. గుంటూరు పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాలకు సంబంధించి ప్రజలు పెద్ద ఎత్తున బహిరంగ సభలో పాల్గొని చంద్రబాబుకు మద్దతు తెలియజేశారని, ఇదే స్ఫూర్తితో రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం, జనసేన నాయకులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఇటీవల సత్తెనపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ చేపట్టిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో కొంతమంది వైసీపీ కార్యకర్తలు రాళ్లదాడి చేయడం జరిగింది. సమాజంలో దాడులు మంచి పద్ధతి కాదని ఆయన అన్నారు. కన్నా లక్ష్మీనారాయణ ఎంతో రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. ఆయనపై ఇలాంటి దాడులకు పాల్పడటం మంచి పద్ధతి కాదన్నారు. నిన్న గుంటూరు పార్లమెంట్ ఆధ్వర్యంలో పొన్నూరు నియోజకవర్గంలో వడ్లమూడి గ్రామంలో రా కదిలిరా అనే బహిరంగ సభకి మరి గుంటూరు పార్లమెంట్ నుండి తరలి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరికీ కూడా ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీ అందరికీ కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తరపు నుండి మీ తాళ్ల వెంకటేష్ యాదవ్ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు మనం చూసాం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడుల్ని, అన్యాయాలని ఎదిరించడానికి మిత్రపక్షాలైనటువంటి జనసేన నాయకులు, మరి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి
ఈ యొక్క దుర్మార్గపు ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుండి పారద్రోలాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ మీరు ఖచ్చితంగా రేపు 2024లో ఓటు వేసేటప్పుడు బాగా ఆలోచించి ఈ రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మరి తెలుగుదేశం పార్టీ మీద పోటీ చేస్తున్నటువంటి వారికి సైకిల్ సింబల్ మీద, అదేవిధంగా మరి జనసేన పార్టీ తరపు నుండి ఉమ్మడి అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారికి గ్లాసు గుర్తు మీద ఓటేసే విధంగా ప్రజల్లోకి ఈ నాయకులు కార్యకర్తలు తీసుకెళ్లాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, మరి దాంతోపాటుగా మొన్న జరిగినటువంటి సత్తెనపల్లి నియోజకవర్గంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ముప్పాళ్ళ మండలం తొండపి గ్రామంలో కన్నా లక్ష్మీనారాయణ గారికి వచ్చారో మరి వారిని చూసి వైఎస్ఆర్సీపీ వారు తట్టుకోలేక మరి కన్నా లక్ష్మీనారాయణ గారి మీద మరి పార్టీ నాయకుల మీద ఆ రోజు రాత్రి గ్రామంలో కరెంటు తీసి ఇళ్ల మీద కూర్చొని రాళ్ళు వేయించే కార్యక్రమం చేయటం అనేది చాలా దురదృష్టం. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే రాబోయే కాలంలో ప్రజలు వైఎస్ఆర్సీపీకి బుద్ధి చెప్తారని కూడా తెలియజేస్తూ, మరి ఇలాంటి దుశ్చర్య కార్యక్రమాలని తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాము. అంతేకాదు అందరికీ తెలిసిందే కన్నా లక్ష్మీనారాయణ అనే వ్యక్తి సామాన్యుడు కాదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించిన వైఎస్ షర్మిల. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన పాలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే విడుదల చేసేంత వరకు రాస్తారోకోలు, ధర్నాలు. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.